విజయవాడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా జీవో నెంబర్ 284 ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జగన్లోనే ఉన్న సర్టిఫికేట్ కాబట్టి దీనికి స్పెషల్ ఆఫీసర్గా నియమించిన గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతని చాలా జాగ్రత్తగా అలాగే బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేక సహకారాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ప్రజాప్రతినిధుల సహకారం అట్లాగే ప్రజల సహకారం. ముఖ్యంగా విజయవాడ అంటేనే ఇక్కడ రెసిడెన్షియల్ అసోసియేషన్ అయితేనండి, ఎన్జిఓస్, అలాగే సివిల్ సొసైటీలో యాక్టివ్ పర్సన్స్ అయితే, అలాగే మీడియా ఏదైతే ఉందో వీళ్ళందరూ సహకారం నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి ప్రత్యేక సహకరించాలని కోరుతూ మనం కలిసి యాజ్ ఎ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు పనిచేస్తున్నామో అదే టీమ్ స్పిరిట్తో కూడా నగర పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లా నెంబర్ 1 నిలపడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాం. ఫోకస్ ఏరియా ప్రజలకి కన్వీనియన్స్, అది శానిటేషన్ అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, అలాగే సివిక్ ఎంబియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రైవేట్ అర్బన్ లోకల్ బాడీ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు కూడా ఇంతకు ముందు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లా లాస్ట్ 1 year నుంచి కూడా చూశాను కాబట్టి ఇక్కడ అవసరాలు అగోగులు అక్కడ ఇక్కడ కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుందనే ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇటు అధికార యంత్రాంగము, ఇటు మీడియా, అటు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలను అమలు చేయడము, అలాగే లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అనుసంధానం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం, అలాగే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం చేసుకుంటాం. 24/7 ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ అయిపోదు. సో మినిమం 8, 9, 10 అవుతూనే ఉంటుంది. ఉదయం కూడా 5, 6 నుంచి స్టార్ట్ అయిపోతాం కాబట్టి అదే మాదిరిగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్ అయితే ఉందో అదే స్పిరిట్లో ముందుకు వెళ్తాము. ఇప్పుడు అందుబాటులో ఉండే ఫిజికల్గా కలవడం కన్నా మనకు ఆన్లైన్, మొబైల్, అట్లాగే ఈ పీజీఆర్స్ ఎవరీ మండే, సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో అవసరాలు బట్టి అవసరం అయితే ఇఫ్ నీడ్ రిక్వైర్స్ ఇక్కడ కూడా వారానికి 1 రోజు 2 రోజు అందుబాటులో ఉండడానికి కూడా ట్రై చేస్తాం. అలాగే నీడ్ రివ్యూ పెట్టుకొని ఈచ్ సెక్షన్ వైజ్ ఏమేమి జరుగుతుందో చూసుకొని ఎక్కడైతే ఆ లోపల ఏమైనా సవరించాలా, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలో చూసుకొని అదే ప్రకారం ముందుకు తీసుకెళ్తాం. ఆఫ్ కోర్స్ విజయవాడలో కూడా ఉంది. దాంట్లో మెయిన్ అర్బన్ ఏరియా చూసుకుంటే మనకి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, సో హెల్త్ అండ్ ఎంబియన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. అర్బన్ ఏరియా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి స్టేట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న నగరాన్ని చూసి డిసైడ్ చేస్తారు స్టేట్ ఎలా ఉంది అనేది. సో ముఖ్యంగా విజయవాడ మీకు తెలుసు ఇది గేట్వే టు అమరావతి కాబట్టి ఇక్కడ పబ్లిక్ కమ్యూనిటీస్, పబ్లిక్ ఎంబియన్స్ రాగానే ఒక అనుభూతి అంటాం కదా, ఓకే మంచి సిటీకి ఎంటర్ అయ్యాము. సో అది అనుభూతి తీసుకురావడమే మెయిన్ ప్రయారిటీ. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అలాగే అన్ని కోఆపరేషన్స్ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు సార్. మరి 70-80 మంది నేను చూడలేదు ఎగ్జాక్ట్ ఓవరాల్ సూపర్విజన్ మాట్లాడి చెప్తే నౌ వి విల్ టేక్ డీటెయిల్స్. ఏదైనా గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకోవాలి, సీఎం గారితో మాట్లాడాలి, లేదా అర్బన్ సెక్రటరీ గారితో మాట్లాడాలి, మినిస్టర్ గారితో మాట్లాడి డబ్బులు తెప్పించడమా, అలాగే ఉన్న కాంట్రాక్టర్స్కి ఇప్పుడు ప్రయారిటీ పబ్లిక్ సేఫ్టీ అలాగే పబ్లిక్ ప్రయారిటీ సమ్మర్ యాక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్క్ కూడా కాంప్రమైజ్ చేయలేము కాబట్టి అది కంటిన్యూ చేయడానికి కావాల్సిన అన్ని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళడానికి. బట్ ఈ మధ్య కొన్ని మార్పులు జరిగాయని మనకు అంటే బ్రాడర్ పిక్చర్ చెప్పారు. దెర్ ఆర్ సమ్ చేంజెస్ వేరు కార్పొరేషన్కి ఫ్రీడమ్ ఉందని చెప్పారు. అది ఎంతవరకు జరిగింది చూసుకొని అది అనుసంధానం చేసుకుని ఓకే. థ్యాంక్ యూ. మీ అందరూ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్.